నరహర్ శెట్టి హెడ్లైన్స్ చూద్దాం. మూసీ పరివాహక ప్రాంత వాసులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా, ఎవరిని నిరాశ్రయులను చేయడం లేదని స్పష్టం. ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు, ఫిరాయింపులపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలనే ఆదేశం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, కుప్పకూలిన బంగారం వెండి ధరలు. యుద్ధక్షేత్రం నుండి భారత్కు ఊరట, సురక్షితంగా హార్ముజ్ జలసంధి దాటిన భారీ గ్యాస్ నౌకలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును కొట్టేయాలని పిటిషన్లో ఏలేటి కోరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ నుంచి లోక్సభకు పోటీ చేశారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుండే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బీహార్లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్య నగరంగా మారకూడదనే ఉద్దేశంతోనే తాము హీల్డ్ పాలసీని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిరాశ్రయులవుతున్న ప్రతి ఒక్కరిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని, బాధితులందరికీ మెరుగైన ఆశ్రయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసిత మహిళలు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన సహకారం కూడా అందిస్తామన్నారు. ఏ ఒక్కరికి నష్టం కలిగించం, అందరికీ మెరుగైన వసతులు కల్పిస్తాం. ప్రతిపక్షాల ట్రాప్లో పడి ఆందోళన చెందవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలి వేదికగా ప్రకటించారు. మీకు తెలుసా అధ్యక్ష, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గుని, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గున్న మన కంటోన్మెంట్ ఏరియాలో డిఫెన్స్ ల్యాండ్స్ 1 ఇంచు కూడా మనం తీసుకోలేకపోయినాం అధ్యక్ష. కానీ 2023 డిసెంబర్ 7న మనం బాధ్యత తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక సానుకూలమైన వాతావరణంలో దాదాపుగా 153 ఎకరాలు
ఇటు షామీర్పేట వైపు అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్ కట్టడానికి అవసరమైన రోడ్ల విస్తరణ కోసము భూసేకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు డిఫెన్స్కు జవహర్ నగర్లో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ కోసం దానికి భూమికి బదులు భూమి ఇచ్చి ఈరోజు విస్తరణ కోసం ఒప్పించిన పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్ అయిపోతుంది అధ్యక్ష. మీ కరీంనగర్ ఇది ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్ అయిపోతుంది అధ్యక్ష. మీ కరీంనగర్ ఇది ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈరోజు అండర్ పాస్ మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టనెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం గిరిజన ప్రాంతాల ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే కొంతమంది స్థానికేతరులు రాజకీయ ఉద్దేశాలతో పనులను అడ్డుకుంటున్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొత్తగూడ మండల కేంద్రంలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో జరిగిన కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు కలవలేదు. ఈ చిన్న చిన్న దయచేసి ఇవన్నీ కూడా ప్రజల అభివృద్ధిని ఆటంకపరుస్తాయి. అది ఇప్పటికే ఇది మనది వైల్డ్ లైఫ్ ఏరియా. కనీసం చీమ చిటుక్కుమన్నా ఒక్క పని కానియట్లేదు ఫారెస్ట్ వాళ్ళు వైల్డ్ లైఫ్ ఏరియాలో. ఏం చేయాలన్నా కూడా వైల్డ్ లైఫ్, ఒక హాస్పిటల్ కట్టాలన్నా వైల్డ్ లైఫ్ ప్రాబ్లం. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం మేము. అసలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలోనే చాలా ఏరియాలలో డిగ్రీ కాలేజీలు లేవు. ఈరోజు ఈ యొక్క 2 మండలాలకు ఏజెన్సీ మండలాలు అటవీ మండలాలు అనగానే సీఎం గారు డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. ఈ 2 మండలాలకు అని చెప్పగానే మరి మనకు 30 బెడెడ్ హాస్పిటల్ దామోదర్ రాజనరసింహన్న గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మనకు 30 బెడెడ్ హాస్పిటల్, రోడ్స్, బ్రిడ్జీలు ఇవన్నీ కూడా మనం సాధిస్తున్నాం. దాదాపుగా సంవత్సరం లోపే 600 పైగా ఇల్లులు కూడా శాంక్షన్ ఇచ్చినాం. ఇంకా కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇస్తున్నాం. ఇవన్నీ అభివృద్ధి జరగాలి. అక్కడక్కడ కొద్దిగా బోర్లు వేసుకునే వెసులుబాటు వచ్చింది మన గవర్నమెంట్ వచ్చినాక. అవి కూడా అడ్డుకుంటే ఇంకే రకంగా. కాబట్టి ఒక అభివృద్ధిని అడ్డుకుంటే ఇంకొక ప్రజలు వచ్చి ఇంకొకరి అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి. కాబట్టి అందరం కలిసి వెనుకబడ్డ అటవీ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసుకోవాలి. ఏదన్నా ఉంటే నేను మీకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, వచ్చి చెప్పండి. ఏదో చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టినా నేను ఖచ్చితంగా మన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళం. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఈ మండలానికి వస్తాం. ములుగులు అయితే వారానికి 2 రోజులు అటే ఉంటున్నాం. 15 రోజులకు ఒకసారి ఇటు వస్తుంటాం. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అణువున ఈ ఏరియా తెలిసిన వ్యక్తిగా అభివృద్ధి చేయాలనే తపన నాకుంది. ఆ రోజు అడవులలో తిరిగినప్పుడు కూడా ఇదే పాకాల కొత్తగూడ గంగారంలో తిరిగినాం. అభివృద్ధి చేయాలనే తపన ఉంది. కానీ ఫారెస్ట్ అధికారులతో చాలా మనకు ఆటంకాలు ఉన్నాయి. అయినా కూడా మనం ముందుకెళ్ళాలి. ప్రజల సహకారం కావాలి. అందరూ పత్రికా ప్రజలు అధికారుల సహకారం ఉంటేనే ఈ దట్టమైనటువంటి అడవులను ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి అందరు సహకరించాలనేదే మేము కోరుకుంటున్నాం. ఈ సీతక్క ఇంటికో సీతక్క ఇంట్లోకో వేసుకునే పని కాదు. నా ఇంట్లోకి వేసుకుంటే అడగండి, లేదా నేను తీసుకుంటే అడగండి. ప్రజల కోసం చేసినప్పుడు మధ్యలో కొంతమంది కాంట్రాక్టర్లు తమకు నచ్చినట్టుగా పని చేసుకొని వెళ్ళిపోతున్నారు, వదిలిపెట్టిపోతున్నారు. అయినా కూడా ఎంటబడి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలి. మనకు తెలిసిన ఏరియా, మనం కొన్నేళ్ళు ఉద్యమాలలో జీవించిన ప్రాంతం కాబట్టి బాగు చేసుకోవాలని తపన ఉన్నది మాకు. వనపర్తి జిల్లా పెబ్బేరు సంత స్థలం వివాదంపై స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లు నియంత పాలనలో నియోజకవర్గ సంపదను దోచుకున్నారని, సంత స్థలాన్ని కూడా వదలకుండా కుట్రలు పన్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పెబ్బేరు సంతను కాపాడే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. సంత స్థలం సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నానని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. దొంగ పిల్లిని పెట్టిరు మా వనపర్తి ప్రజలు తెలియక.
ఆ దొంగ పిల్లి 5 ఏండ్లు మొత్తం అందులో ఉన్న కుండలున్న పాలని తాగేసింది. మళ్ళీ దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అవన్నీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తే మైండ్ బ్లాక్ అయి మైండ్ దొబ్బి కొంతమంది రండలు వనపర్తిలో ఉన్నవాడు ఏ పదవులను ఉండని అంతకుముందు ఏమన్నా చేయని రండలు వెధవనా కొడుకులు ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పిచ్చి మాట్లాడుతున్నారు. సో నేను కూడా తెలంగాణలో పుట్టిన, తెలంగాణ ఉపకారం తింటున్నా, ఒరిజినల్ వనపర్తిని నేను అడెక్కడో పుట్టి ఇక్కడ మాట్లాడితే కుదరదు. అంతకుముందు పవర్ లేనప్పుడే నేను నెంబర్ 3 నెంబర్ 4 చేసేటప్పుడే బిడ్డ నీవు గుండుసుతోనే కూర్చితే మేము గడపారతోనే కూర్చుతామని చెప్పిరా. సో ఇప్పుడు ఏందో ఇప్పుడు ఊహించుకున్నాలి ఆయన ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నాడో ఆ విధవ వాళ్ళు ఊహించుకున్నాలి. అది ఆయన ఎట్లాంటి పదవులున్నా ఇట్లాంటి మాటలు నేను కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ఇట్లాంటి వర్డ్స్ నేను కూడా వాడా. కొంచెం 2 సార్లు ఆయన వాడినందుకు ఈ తెలంగాణ పౌరుషం వనపర్తి పౌరుషం ఒరిజినల్ వనపర్తికి ఎట్లుంటుందో చూపిద్దామని ప్రెస్ మీట్ పెట్టాం. సో దానిలో భాగంగానే మొట్టమొదటిది పెబ్బేరు సంతకు సంబంధించి కొన్ని మాట్లాడిండు ఆయన. ఆ పెబ్బేరు సంతకు సంబంధించిన మాట్లాడిన దానిలో మీకు అర్థమైంది ఏంది, దానికి వాళ్ళకు పూజారులకు అడ్వకేట్ ఆయన ఒప్పుకున్నాడు. అవునా? నెంబర్ 1, 100 సంవత్సరాల నుంచి వేణుగోపాల స్వామికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన ఇనాం ల్యాండ్ అది చాలా ఏండ్ల కిందట 1973లో ఒక ప్రొసీడింగ్ వచ్చింది. దాని తర్వాత సర్వే నెంబర్ 392లో 15 ఎకరాలు, సర్వే నెంబర్ 405లో 15 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల 19 గుంటలు ఆ రెవెన్యూ రికార్డు ప్రకారం వేణుగోపాల స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి గుడి మీద పేరున్నది. దాని మీద వచ్చే ఇన్కమ్, దాని మీద వచ్చే ఆ కౌలు ఆ పూజారులు తినాలనేది ఆ ఇనాము ఉద్దేశం. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కాసరా పహానిలో ఆ వేణుగోపాల స్వామి దేవుణ్ణి వేణుగోపాల మనిషిని చేశారు. నేనేం చేయలే, రికార్డు చెప్తుంది. మనుషులైనరు, దేవుడు పోయి మనుషులయ్యాడు. అది ఎవరు చేసినరో ఆలోచన చేయాలి. అది చేసినప్పుడు ఆయన చెప్పిన ఆయన్ని అడ్వకేట్ అని ఆయన్ని ఒప్పుకున్నాను, నేనేం చెప్పట్లే. చెప్పినప్పుడు మాబునాలు ఉన్నప్పుడు ఉమ్మడి మాబునాలు ఉన్న ఆర్డీఓ మన గవర్నమెంట్కు ఇది టెంపుల్ ల్యాండు అని ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. దాని తర్వాత గద్వాల్ ఉన్న ఆర్డీఓకు మళ్ళీ గద్వాల ఆర్డీఓ వచ్చినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. గద్వాల ఆర్డీఓకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో వారిసి వచ్చింది. ఆ పూజారులకు వాళ్ళు కూడా హక్కుదారులు అవుతారు, ఆ ఇనాం ల్యాండ్ అట్లా చేస్తామని ఆయనే చేసిండు. దానికి కూడా ఆయన అడ్వకేటు, నేనేం చెప్పలే. దాని తర్వాత ఈ నంబి కృష్ణ వాళ్ళ దగ్గర మీరు ఎట్లయినా పంట వండినా కూడా ఇంకేది వండినా కూడా మీకు కిరాయి వస్తుందని అప్పుడున్న పెబ్బేరు పెద్దలు, ఇప్పుడు కాదు 20-25 ఏళ్ళు 30 ఏళ్ల కిందట పెబ్బేరు సర్పంచులు ఉండొచ్చు, అప్పుడున్న పెద్ద మనుషులు ఉండొచ్చు. ఆ గ్రామస్తులందరూ ఆ అగ్రికల్చర్కి ఇచ్చే బదులు సంతకి ఇవ్వండి, సంతను డెవలప్ చేద్దామని వాళ్ళకు 10 లక్షలు డివైడ్ చేసి సంత నడుపుతున్నారు. అదే సంత 2023 వరకు ప్రశాంతంగా నడుస్తుంది, వాళ్ళు కిరాయి ఇస్తున్నారు. హనుమకొండ జిల్లాలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. హంటర్ రోడ్లోని సంఘం ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నూతనంగా గెలుపొందిన వెలమ కులపు సర్పంచులను ఘనంగా సన్మానించారు. కుల గౌరవాన్ని పెంచుతూ ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీకు కార్పొరేట్ మున్సిపల్ వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్లకి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్కి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మట్టపల్లి సంపత్రావు గారు, మన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 18 మంది సర్పంచ్లు, 4 కౌన్సిలర్స్ అటెండ్ అయి సన్మానం పొందడం జరిగింది. ముఖ్యంగా వెల్మల్లో మరి ఈ మధ్య జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారిని మేము అభినందించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా కార్యవర్గ సభ్యులందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా వెల్మల్లో ఉన్నటువంటి వెల్మ జాతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ని, తర్వాత ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ నిట్లో కానీ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను, అట్లాగే మొన్న మేము ఉగాది సందర్భంగా మరి ప్రముఖులను, మా వెలమ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రముఖులను, విశిష్ట వ్యక్తులను ఒక 10 మందిని సన్మానం చేయడం జరిగింది. మున్సిపల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్పై మాజీ ఎమ్మెల్యే చుట్టెం రామ్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది ప్రజలను వంచే బడ్జెట్ అని కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలతో గారడీ చేస్తుందని మండిపడ్డారు. అమలులో లేని పథకాలకు బడ్జెట్ కేటాయింపులు చూపడం సిగ్గు చేయటని చిట్టెం విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలకు ఈ బడ్జెట్లో ఎలాంటి స్పష్టత లేదని, నిధులు కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయని ఆరోపించారు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఒక బస్సు తప్పించి వేరే ఏది లేదు. మహిళలకైతే మొత్తానికి 0 పెట్టేసారు. పిల్లలకైతే మొత్తం బాలికలకు స్కూటీలు ఇస్తాన్నారు. ఇంతవరకు దాన్ని ఊసలేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, ఆ ఊసే లేదు. ఇంకెంత ఘోరం అంటే రైతులకు రుణమాఫీ చేస్తా, నేను డిసెంబర్ 9 నాడుకల్లా సంతకం పెడతా, అది పెడతా అని అన్నాడు. అది ఇప్పుడు మొన్నటిదాకా ఇంకా నడుస్తూనే ఉన్నది అది ఆ రుణమాఫీ మాట. అది ఎవరికైతుందో తెలియదు, ఎవరికి అయిపోతుందో తెలియదు. కానీ పైసలు మటుకు పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి? బ్యాంకుల ద్వారా తీసుకుపోతుందా, ఎక్కువ ద్వారా పోతున్నాయి. రైతులకైతే చేరడం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇక రోడ్ల విషయానికి వస్తే ఈరోజు రేపు కొత్త ఓటు పెట్టుకుని రమ్మని ఆ రోడ్లు 7,500 కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం అంట రోడ్లు చేస్తారంట. 7,500 పెట్టి ఆ స్కీమ్లు అమ్మాని స్కీమ్లో. ఆ స్కీమ్కు దాదాపు ఒక టెండర్ వేయాలి. ఆ టెండర్ కూడా రావట్లే. ఎందుకు రావట్లే అంటే దానికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం పైసలు ఇస్తుందా లేదా, 7,500 కోట్లు వేసి టెండర్ వేసి నాదుడు ఉండడా లేదా, ఇవన్నీ ఏది లేదు. గుడ్డిగా వేసేసింది అంతే. ఒకటిన మొన్న చూస్తే సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా వచ్చి మనతో శంకుస్థాపన చేసిపోయారు. ఇంతవరకు దానికి ఊసు లేదు, ఆశ లేదు, పాసు లేదు, ఏది లేదు. కానీ పోనీ ఇంకా రోడ్ ఎట్లుంది నారాయణపేట కంటే పువ్వుది కాదు, భయం అవుతుంది. చీకట్లు వస్తే ఎవడెక్కడ పడతాడో తెలియదు, ఎక్కడేమో తెలియదు. అది ఈరోజు నారాయణపేటకున్న మన జిల్లా హెడ్ క్వార్టర్కి పోయే పరిస్థితి ఈరోజు మన మక్తల్లో ఉంది. అట్లా ఇక్కడ ఉన్న మంత్రి గారు అయితే ఏం పట్టించుకోడు. ఆయనకు కావాలి కమిషన్, తాను బాగా కావాలి, తాను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ తానే అభివృద్ధి చెందింది ఇది కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే అలా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన లెటర్లే చూస్తున్నాం మేము, ఎవడెంత సంపాదిస్తున్నాడు, ఎవడెంత తీసుకుంటున్నాడని. దాంట్లో పోకుండా బడ్జెట్ దాంట్లో చెప్తా నేను
ఎల్బీ నగర్ పరిధిలోని ఆద్య హాస్పిటల్ వైద్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ మహిళ తలలో రక్తం గడ్డకట్టుకుని బ్రెయిన్ స్ట్రోక్ పోరాడుతుంది. అయితే ఎన్ని ఆసుపత్రులు తిరిగినా చికిత్స చేయలేమంటూ వైద్యులు చేతులెత్తేశారు. పేషెంట్ పరిస్థితి గురించి తెలుసుకున్న ఆద్య హాస్పిటల్ యాజమాన్యం స్వయంగా ఫోన్ చేసి వెంటనే తమ ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు. పేషెంట్ ఆసుపత్రికి చేరుకున్న వెంటనే అత్యవసరంగా అన్ని పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యూరో సర్జన్ పర్యవేక్షణలో అత్యంత క్లిష్టమైన బ్రెయిన్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డబ్బుల గురించి ఆలోచించకుండా ముందుగా ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా తీసుకుని ఆద్య హాస్పిటల్ యాజమాన్యం చికిత్స అందించింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆద్య హాస్పిటల్ యాజమాన్యానికి వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ये हमारे मम्मी है, इनको सडनली ब्रेन स्ट्रोक आया था हाई बीपी की वजह से, तो दूसरे हॉस्पिटल लेके गए थे, पर वहाँ पे ज़रा ज़्यादा अमाउंट बोले, सडनली इमरजेंसी केस है, तो फिर वहाँ से हम दूसरे हॉस्पिटल लेके जा रहे थे, बट आद्या हॉस्पिटल से फ़ोन आया तो फिर एम्बुलेंस से सीधा इधर लेके आए. इधर लेके आने के बाद सीटी स्कैन, वो ब्रेन सर्जरी का सीटी स्कैन करे तो ब्लड क्लॉट बोल के बोले ब्रेन में. उसके बाद सर्जरी का बोले, एक न्यूरो सर्जन थे गौतम सर, उन्होंने सर्जरी का पूरा एक्सप्लेन करके पूरा बता के सर्जरी करे. उसके बाद से हम थोड़ा पैसों का भी प्रॉब्लम था, फाइनेंशियल इशू, तो 5 डेज़ का पैकेज बात करके अच्छे से केयरिंग करके पूरा सर्जरी भी पूरा अच्छे से करके पूरा ब्रेन का पूरा निकाल के 5 डेज़ का उसमें मेडिसिन पैकेज में पूरा डेली ब्लड टेस्ट पूरा केयरिंग तो बहुत अच्छा करे. वहाँ पे नर्स रहते थे, डेली देखते थे हमारे मम्मी को, और 3-4 दिन वेंटिलेटर पे थे, और उसके बाद वेंटिलेटर से बाहर आए, और अभी तो अच्छा हो गए, 90-99% अभी तो अच्छा है. इसके लिए भी आज डिस्चार्ज हुआ, लेके जा रहे घर को. अब तक तो बहुत सपोर्टिव डॉक्टर्स, नर्स, पूरा स्टाफ मेंटेनेंस भी बहुत अच्छा था, क्लीनिंग भी बहुत अच्छा था. दोनों सर, तीनों भी सर भी बहुत अच्छा एक्सप्लेन करे, और दूसरे सर्जन सुधाकर सर भी, गौतम सर भी, और एक सर है उनका नाम नहीं मालूम, वो भी बहुत अच्छा करे. उसकी वजह से मम्मी का अच्छा हो हमारे. మా ఏరియాలో అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి పడిపోయిండే. మా ఇంటికాడ ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాము, కానీ అక్కడ ఎక్కువ చెప్పేసే వరకు మేము వేరే దగ్గరికి ఎక్కడికైనా పోతుండే అప్పుడే ఆద్య సార్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఇక ఇక్కడికి వచ్చి చూపించినాక సిటీ స్కాన్ చేపించి చూసే బ్లడ్ క్లాట్ అయింది, ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి అని చెప్పి సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ సహకరించారు. మేనేజ్మెంట్ మంచిగా ఉన్నది, వాళ్ళే కేరింగ్ తీసుకున్నారు మంచిగా. ఇంకా రీజనబుల్గానే సర్జరీ చేశారు, అంతా మంచిగానే, చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. సామాన్యంగా రాజకీయ నాయకుల పుట్టినరోజులంటే మనకు గుర్తుకొచ్చేది భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, ఖరీదైన బొకేలు, శాలువాలతో సత్కారాలు. కార్యకర్తలు తమ అభిమానాన్ని చూపేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. కానీ ఈసారి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కనిపించిన దృశ్యం మాత్రం పూర్తిగా భిన్నం. ఒక కొత్త సందేశాన్ని ఇచ్చింది. తుని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పుట్టినరోజు వేడుకలు ఈసారి సేవా కార్యక్రమాల పండుగగా మారాయి. ఆయన ఇచ్చిన పిలుపు ఆడంబరాల కంటే సేవే ముఖ్యం, కార్యకర్తల హృదయాలను తాకింది. ఈ పిలుపును నిజంగా ఆచరణలో చూపిస్తూ అభిమానులు వినూత్నంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 22వ తేదీ ఉదయం తుని పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. సోరవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు కలిసి స్వామివారికి పూజలు చేసి తమ నాయకుడికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. పూజల అనంతరం భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. తర్వాత కార్యకర్తలు తుని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న సుమారుగా 200 మంది రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఇక అక్కడితో ఆగకుండా తునిలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమానికి కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్న వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. వారితో కొంత సమయం గడిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాధారణంగా నాయకుడు మెప్పు కోసం భారీ ఖర్చులు చేసే కార్యకర్తలు ఈసారి మాత్రం సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల గురించి తెలిసిన దాడిశెట్టి రాజా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తన పిలుపుని ఇంత పెద్ద స్థాయిలో స్వీకరించి సామాజిక సేవగా మార్చిన ప్రతి కార్యకర్తకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకలు కేవలం ఒక నాయకుడి వ్యక్తిగత సంబరంగా కాకుండా సమాజానికి ఒక సందేశంగా మారాయి.
కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే నియోజకవర్గం అంతా రాజా గారు చేసిన మంచి పనులు అందరూ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఊర్లో కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే రాజా గారు కార్యకర్తకే కానీ అలాగే ఓటర్లకే కానీ ఏ కష్టం వచ్చిందని ఇంటికి వచ్చి నాకు అయ్యా ఒంట్లో బాగోలేదంటే అతని చేతికి ఎంత దోస్తే అంత ఇవ్వడం, అలాగే ఏ పనైనా జరే ఆ పార్టీ ఈ పార్టీ అది ఇది ఎవరన్నది కూడా ఆలోచించకంట ఆయన చేతికి ఎంత వస్తే అంత ఇవ్వడం, అలాగే ప్రతి మంచి పనుల్లోనూ ఏ ఊరైనా జరే కష్టమని వస్తే ఆయన ఆదుకోవడం, ఇలాంటి మంచి పనులు అన్ని చూసి రాజా గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి మినిస్టర్గా తెచ్చుకోవాలని తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తూ ప్రతి రోజు మన రాజా గారిని ఎమ్మెల్యేగా ఎప్పుడు చూద్దామా అని తుని నియోజకవర్గ ప్రజలందరూ చాలా సరదాగా మంచి ఉత్సాహంగా రాజా గారు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నియోజకవర్గం అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. నేను ఎస్ అన్నవరం మాజీ కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ ఉపాధ్యక్షులు గంటా చక్కర్రావు. 30,000 రూపాయలు పైన ఇంజక్షన్ దొరుకుతుంటే రాజుగారు సొంత నిధులతో ప్రతి ఎవరైనా సరే ఇలాగని చెప్తే ఆ రోజున ఇంజక్షన్ అన్ని తన సొంత ఖర్చులతో 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంజక్షన్ ఇచ్చినారు. అదే రకంగా కోవిడ్ అయినప్పుడు ఎవరో చేయలేని సహాయం అందరికీ కూడా చేయడం జరిగింది. రాజా గారు ఇంటికి ఎవరైనా సరే ఆపదని వచ్చిన వాళ్ళకి తన చేతికి ఎంత చేతికి వస్తుందో తెలియకుండా రాజా నిజంగా ఆ రోజుల్లోనే కాదు ఈ రోజు కూడా తన సొంత నిధులతో 3 మందికి డబ్బులు ఖర్చు చేయడం జరుగుతుంది. వారందరి గుండెల్లో కూడా రాజాగారు ఎల్లవేళ ఉన్నారు. రాజాగారు మళ్ళా ఎన్నికవి తను ప్రజలకు అందరికీ సేవ చేయాలనే దృష్టితో ఉన్నారు. ప్రజలు కూడా తన ఎమ్మెల్యేగా మినిస్టర్గా చూడాలని ఆశాభావంతో ఉన్నారు. రాజాగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. జై రాజా, జై జై రాజా. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే రాజా గారు నియోజకవర్గం అనే కాదు జిల్లాలో ఆయన అభివృద్ధి, ఆయన కష్టం అంటే ప్రతి ఒక్కరికి పేదవారికి సాయానికి కాదు ఏదైనా ఆపద వచ్చినా ఆయన ముందుండి మమ్మల్ని ప్రజల్ని అందరినీ ధైర్యం చెబుతూ ఆయన ఈ గతంలో మినిస్టర్గానే కాదు మా మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మా నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి పనులు ఆయన చేశారండి. ఆయన చొరవకి నియోజకవర్గం ఏ మూలని ఏ మహిళలను అడిగినా కూడా చెప్తారు. ఆయన మా ఏరియా తుని గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉందండి. ఆయనకి భోజనం ఏర్పాట్లు అనేది చాలా అద్భుతంగా హాస్పిటల్ ఆ రోజుల్లో ఎక్కడ భోజనం చేయడానికి ఏ విధమైన సౌకర్యాలు లేవు. ఆ టైంలో ఆయన సొంత నిధులతోటి మహిళలకి పిల్లలకి వృద్ధులకి ఆయన సొంత నిధులతో మంచి భోజనం అనేది ఏర్పాటు చేయడం మా నియోజకవర్గంలో మేమందరం కూడా ఘనంగా ఆయన పేరు చెప్పుకుంటూ ఆయన కార్యకర్తగా మేము ఆయన కార్యకర్తను చెప్పుకోవడానికి గర్వపడుతున్నామండి. ఇలా మాలాంటి నాయకులు చిన్న నాయకుల్ని ఆయన ముందుండి ధైర్యంగా నడిపిస్తూ మమ్మల్ని తలెత్తుకునేలాంటి గర్వంగా ఆయన మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి, అలాగే మాది ఎస్ అన్నవరం గ్రామం అండి, మా గ్రామం తరపున నేను అలాగే కోవిడ్ టైంలో కూడా మా గ్రామంలో ఆపదంటూ అవసరానికి అసలు ఆయన భయపడకుండా ధైర్యంగా ప్రజల్లో నాకేదో కోవిడ్ వస్తుందేమో అనే భయం లేకుండా అసలు కనబడేవారు కదా. ఆ టైంలో ఆయన ప్రతి గడప దగ్గరికి వచ్చి నేనున్నాను, మీకేం భయం లేదు, వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రతి సెంటర్లో కూడా ముందు ఆయన నిలబడి మా అందరికీ కూడా ధైర్యం చెబుతూ కోవిడ్ లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఎవరిని ఏమాత్రం విడిచిపెట్టకుండా మా ప్రజలందరినీ కూడా ఆయన ధైర్యంగా ముందుండి నడిపించారు. నేను ఎస్ అన్నవరం గ్రామం యూత్ ప్రెసిడెంట్ అండి. దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. నాది కొత్త సర్వరమన్న. మా కొత్త సర్వరంలో ఊరు పుట్టిన 20 సంవత్సరాలు దాటింది కానీ ఎప్పుడూ అంత అభివృద్ధి లేదు. రాజా గారు వచ్చిన తర్వాత సుమారు 30 రోడ్ల వరకు మా ఊరు సిమెంట్ రోడ్లు వేశారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశారు. ఆయన కార్యకర్తను చెప్పుకునేందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే కోవిడ్ టైంలో కూడా చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలోని పార్టీ పరంగా కూడా చూడకుండా తన సొంత నిధులతో సారు ఖర్చు పెట్టి భోజనాలు అనగా
కోవిడ్లో ఇంజక్షన్లు అనగా, అలాగే హైవే మీద వెళ్ళిపోయి డ్రైవర్లు, లారీ వాళ్ళు గట్రా ఇబ్బంది పడకూడదని వాళ్ళకు కూడా తన సొంత నిధులతో భోజనాలు అవి పెట్టించారు. అలాంటి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేకి గెలిచి మినిస్టర్గా చూడాలని ఆకర్షిస్తున్నాం. తన కోసం మా వంతు సహకారం మేము రాత్రి పగలు కష్టపడి తనని గెలిపించుకోవడంతో మేము కష్టపడతామని మనవి చేసుకుంటున్నాను. జై రాజా, జై జై రాజా. కాకినాడ జిల్లా అధ్యక్షులు, మన పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే తుల్లో జరిగిన ఎన్నో అభివృద్ధి పనులు మళ్ళీ మళ్ళీ జరగాలని, ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచి ఒక మినిస్టర్ క్యాడర్లో రావాలని మన తుని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే ఆయన చేసిన పనులు చాలా వరకు గ్రామాల్లో కానీ పల్లెటూరులో కానీ ఇంకా చాలా అభివృద్ధి జరిగే ఉన్నాయి. రోడ్లు కానీ, ఆయన కట్టించిన సచివాలయాలు కానీ, ఈయన చెప్పిన సేవలు కానీ, ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మరి కోరుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే తుని మండలం సోరవరం రామకృష్ణ. మన కాకినాడ జిల్లా అధ్యక్షులు అలాగే మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మా గ్రామం తరపున రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మా గ్రామము ఎస్అన్నవరం, తుని మండలం. నా పేరు నరిసే రామలింగేశ్వరరావు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు, అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయిన దాడిశెట్టి రాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గం నుంచి దాడిశెట్టి రాజా గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకుంటామని, అలాగే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగే తుల్లోనే ఏ నాయకుడు చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా అన్న దాడిశెట్టి రాజా గారు చేశారు. ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఆ ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ తమ్ముడు. నా పేరు చింతల సునీత, 2వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ నండి. ఈ రోజు మా రాజన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా నా వార్డు ప్రజల తరపున మరియు నా వైఎస్ఆర్సీపీ నాయకుల తరపున మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మా రాజన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చే అధికారంలో ఎలాగో రాజన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసి ఇంకా ఘనంగా పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మా రాజన్నకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన ప్రీతమ నేత దాడిశెట్టి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలం మన దాడిశెట్టి రాజన్నదే. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రతి పల్లెలోని, వాడవాడల్లోని ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన అభివృద్ధి ఇంకా బ్రతికే ఉంది. అవే రానున్న కాలంలో ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయి. ప్రతి ఊరిలోని, ప్రతి వాడలోని మన నాయకులకి, కార్యకర్తలకు రేపు పండగ దినం. అది అందరూ కూడా మనందరం గుర్తెరిగి వాడవాడల పల్లెల్లో రాజన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి సేవా కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కూడా పాల్గొనాలని కోరుకుంటూ మీ తుని టౌన్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ కర్రి సత్య జగదీష్. తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాకినాడ జిల్లా అధ్యక్షులు, మా అభిమాన నాయకుడు, యువ నాయకుడు దాడిశెట్టి రాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో ఎంతో ఆనందంగా ఉండి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ సీఎం అవుతారు, దాడిశెట్టి రాజా గారు ఎమ్మెల్యే అవుతారు, మళ్ళీ దాడిశెట్టి రాజా గారు మినిస్టర్ అవుతారు. తుని నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా కాలంలో ఎంతో ప్రజలకు సేవ చేసిన ఏకైక నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది దాడిశెట్టి రాజా గారు మాత్రమే. ప్రభుత్వ హాస్పిటల్లో ఇంజక్షన్ లేకపోతే అతను సొంత డబ్బులతో ఇంజక్షన్ తెప్పించి చేసేటంటే అలాంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారు. మనమే గొప్ప చెప్పక్కర్లేదు, ప్రజలకు తెలుసు. ఈ రోజు తుని అభివృద్ధి చెందిందంటే దాడిశెట్టి రాజా గారే. సోరవరం రోడ్డు ఇక్కడి నుంచి తుని టౌన్ నుంచి సోరవరం చివరి దాకా కూడా నూకాలం గుడి దాకా రోడ్డు అంతా భారీ ఎత్తున రోడ్డు అయిందంటే దాడిశెట్టి రాజా గారే. తుని నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే దాడిశెట్టి రాజా గారే. కావాలని నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా దాడిశెట్టి రాజా గారు నాయకత్వం వర్ధిల్లాలి, దాడిశెట్టి రాజా గారే మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు.